ఇంటర్వెల్ మాత్రం బ్యాంగ్ అసలు మీరు ఊహించి కూడా ఉంటారు సినిమా అంత మంచిగా వస్తుంది అని చెప్పి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లుంది డిఎస్పీ తమ్మని లేడు కానీ డిఎస్పీ మాత్రం కుత్తించి పడదెంగాడు. ఏసీపీడి ఇచ్చి పడదెంగాడు. బ్లాక్ బస్టర్ 2000 కోట్లు మార్క్ చేసుకోండి 15 రోజుల్లో కొడుతుంది. ఓకే చూడండి బాహుబలి రికార్డులు ఎప్పుడో బద్దలైపోతాయి. ఆల్రెడీ ఫస్ట్ అయినా బద్దలైపోయింది. ఇచ్చి పడేసిండు. మీరు సినిమా చూడండి కానీ రివ్యూస్ పెట్టేసి స్పాయిల్ చేయకండి. ఫస్ట్ అందరినీ సినిమా చూడనియండి, అప్పుడు మన సినిమా హిట్ అవుతుంది. జై బండి తగ్గేదేలే ఇచ్చి పడేస్తున్నాం. పుష్ప తగ్గేదేలే. ఇంకొకటి మన శ్రీవల్లి అన్నీకైతే చాలా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి భయ్య. సినిమా మంచిగా నటించిందా? సూపర్ ఎక్సలెంట్. చాలా భారీ అంటే అట్లనే ఉండాలి భయ్య. ఫ్యామిలీ చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి మూవీ ఉంది, సాలిడ్ ఉంది. అసలు చూసిందే సగము, ఇంకా సగం ఎట్లుంటుందో ఒక రేంజ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక రేంజ్ లో పోతుంది. రికార్డు బద్దలు కొడుతుంది మొత్తం. ఖచ్చితంగా బద్దలు కొట్టి తీరుతుంది సినిమా ఖచ్చితంగా. పైసలు వస్తుంది సినిమా అన్న గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 1 అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం ఫిక్స్ కాదు. ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ వైల్డ్ ఫెయిల్ రికార్డులు అన్నీ రప్ప అని నరికి పడేశాడు. అసలు బాక్స్ ఆఫీస్ కింగ్ అయిపోయాడు భయ్య. బాక్స్ ఆఫీస్ రారాజు అయిపోయాడు. పుష్పరాజ్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. అంటే 5 years వరకు నెక్స్ట్ 5 years వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్. ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే 5 years పడుతుంది. ఆ 5 years వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అల్లు అర్జున్. నాట్ అల్లు అర్జున్ ఇస్ ఏ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఐకానిక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా. మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ భయ్య. మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్. మన బోయపాటి అండ్ మన బాలయ్య బాబు మాస్ ఎలివేషన్ చూశారు కదా భయ్య, నెవర్ సీన్ బిఫోర్. అదే అలాంటి మాస్ 5 sequences సెకండ్ హాఫ్లో ఉన్నాయి భయ్య. దానికి మించిన రేంజ్లో అంటే బోయపాటికి మించిన మాస్ ఎలివేషన్స్ ఎవరు తీయలేరు అనుకున్నా కానీ సుకుమార్ దానికి మించిన రేంజ్లో మాస్ తీశారు భయ్య. అంటే ఎలా చెప్పుకోవాలంటే 5 sequence ఐకానిక్ 5 sequence ఆఫ్ ద డెకేడ్ అంటే నామకరణం చేయొచ్చు భయ్య. అంత ఐకానిక్ 5 sequence అంటే జాతర 5 sequences అనేది నేషనల్ లెవెల్లో నిలిచిపోతారు భయ్య. అంటే ఏ విధంగా ఎక్కుతారంటే ఆ 5 sequence కానీ ఆ సాంగ్లో ఇచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ మన ఆడియన్స్ 10 సార్లు కాదు భయ్య 20 సార్లు థియేటర్తో వస్తున్నారు. బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేయబోతున్నారు. రష్మికాంత్ పుష్ప కెమిస్ట్రీ అయితే భయ్య నెవర్ సీన్ బిఫోర్. ఆ విధమైన కెమిస్ట్రీ ఇచ్చి పడేశారు. మనం కెమిస్ట్రీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీలో మనం చాలా సినిమాల్లో చూస్తారు కానీ ఇది డిఫరెంట్ యాంగిల్. అంటే ఒక వైఫ్కి వాల్యూ ఏ విధంగా ఇవ్వాలి అనేది పుష్పని చూసి నేర్చుకోవాలి. అంత గుడ్ మెసేజ్ ఇచ్చాడు. అండ్ మోస్ట్ థింగ్ ఎమోషన్స్ భయ్య. ఈ సినిమాలో ఎమోషన్స్ ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేశాను భయ్య. ఎందుకంటే ఇది శాండల్వుడ్ కదా. శాండల్వుడ్ అంటే ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ మధ్య ట్రాకింగ్ నడుస్తుంది కంటిన్యూ వరకు అన్నాడు కానీ మధ్యలో ఇచ్చి పడేశారు భయ్య ఎమోషన్స్. నెవర్ సీన్ బిఫోర్. ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ విధంగా ఎమోషన్స్. అంటే కన్నీళ్ళు తెప్పించారు భయ్య ఎమోషన్స్. క్లైమాక్స్లో అల్లు అర్జున్ ఎమోషన్ ఇచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరి గుండెలు పగిలిపోతాయి భయ్య. ఆ ఎమోషన్ సీక్వెన్స్ అయితే అల్లు అర్జున్ ఎమోషన్ సీక్వెన్స్ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ భయ్య. నెవర్ సీన్ బిఫోర్. జస్ట్ సాంగ్స్ గురించి చెప్పాలి భయ్య. అసలు సాంగ్స్ గట్టడిల్లిపోతాయి సాంగ్స్ అయితే. మనం ఇప్పటివరకు మన లిరికల్ సాంగ్స్కే మిలియన్ వ్యూస్ వచ్చాయి భయ్య. ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే మన బాడీలు ఊగిపోవడం కాదు భయ్య, అసలు షేక్ అయిపోతున్నాయి. అసలు కిసిక్ సాంగ్ వస్తుంది. అసలు కిసిక్ సాంగ్ అంటే ఆ సాంగ్ రాగానే ఎనర్జీ లెవెల్స్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చేసి అందరూ ఆడియన్స్ స్టెప్పులు వేసారంటే ఊహించుకోవచ్చు భయ్య. ఆ సాంగ్ ఏ విధంగా థియేటర్లో దద్దరిల్లిపోయింది. అది మాస్ సాంగ్స్. రష్మికాంత్ పుష్ప మధ్య వచ్చే మాస్ సాంగ్ అయితే మూవీ ఆఫ్ ద డెకేడ్ భయ్య. అంటే మనం ఇండస్ట్రీలో నేషనల్ ఇండస్ట్రీలో ఇలాంటి మాస్ సాంగ్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ మాస్ సాంగ్ అనేది
అసలు చూస్తే మా వల్లే తట్టుకోవడం వల్ల కాలేదు భయ్. అసలు ఎవరో చెప్పారు భయ్య వేళ పోతారు మొత్తం పోతారు సినిమా చూస్తే అంటే నిజంగా ఆడియన్స్ పోతారు భయ్య సాగు అంటే మూమెంట్స్ అంటే ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఫైట్ సీక్వెన్స్ screening that was done in Sandhya Theatre where Allu Arjun, Rashmika and all the cast of the movie had witnessed the first screening here in this particular theatre. You can see how the theatre is decked up for by the fans for Allu Arjun after his arrival. All was witnessed in this particular theatre and many आज तक